ఫైనలీ తమిళనాడులో సీఎం విజయ్ తలపతి అసలు కాంపిటీషన్ లో కూడా ఉండడని చాలా మంది చెప్పారు. తీరా వస్తే సీన్ రివర్స్ అయింది. సీఎం కూర్చున్నాడు. పార్టీ పెట్టిన 2 ఏళ్ళకే అతిపెద్ద మెజారిటీతో విన్ అయ్యాడు. 225 సీట్లు ఉంటే 108 సీట్లు విన్ అయ్యాడు. పార్టీ పెట్టిన 2 ఏళ్ళకే సీఎం అయ్యాడంటే ఎంత గ్రేట్ చూసుకోండి. అప్పట్లో మన సీనియర్ ఎన్టీఆర్ కూడా ఇలానే అయ్యారని మనం విన్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాం విజయ్ తలపతిని. చిరంజీవి చేయలేంది, కమల్ హాసన్ చేయలేంది, రజనీకాంత్ కూడా చేయలేంది, చివరికి మన పవన్ కళ్యాణ్ కూడా చేయలేంది విజయ్ తలపతి చేసి చూపించాడు. మీకు ఇంకొకటి తెలుసా, ఎగ్జిట్ పోల్స్ కౌంటింగ్ ముందు రోజు వరకు విజయ్ తలపతి సీఎం అంటే ఎవరు నమ్మలేదు. పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా అది చెప్పింది. మాక్సిమం 10-20 సీట్లు చెప్తే సీఎం అయ్యే ఛాన్స్ మాత్రం అస్సలు ఉండదని ప్రతి ఒక్కరు ఇది చెప్పారు. ఈవెన్ విజయ్ తలపతి ఫ్యాన్స్ కూడా అదే నెంబర్. నేను కూడా అదే అనుకున్నాను. బట్ కట్ చేస్తే 108 సీట్లతో భారీ మెజారిటీతో విన్ అయ్యి చూపించాడు. దీంతో విజయ్ తలపతి ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. 2 years కే పార్టీ పెట్టి సీఎం అని అంటే ఎంత గ్రేట్ చూసుకోండి. ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఒకసారి ఆలోచించండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విజయ్ తలపతి. అవును, విజయ్ తలపతి సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఫర్ టుడే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ ఫాలో చేసుకోండి.